నమస్కారం అండి. నా పేరు ప్రసాదు. రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ ఫ్రమ్ గుంటూరు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు ఈ నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ నీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇట్ వాస్ క్యారీ ఆన్ ఇంప్రూవింగ్. అంటే బాగానే నొప్పులు బాగా డెవలప్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. ఇట్లా పెయిన్ మేనేజ్మెంటు, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇక అండర్గో అని చెప్పారు. ఈ సర్జరీ వలన ఏమవుతుందంటే నీకు హెవీ బ్లడ్ లాస్ కానీ, ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ, తర్వాత రికవరీ టైం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. నేను కూడా ఐ వాజ్ ఇన్ డైలమా ఫర్ 2 to 3 ఇయర్స్ నుంచి అలాగే నేను నెట్టుకుంటూ వస్తున్నానండి. టూర్లో కానీ, తర్వాత మిగతా చోట్ల కానీ ఎంక్వైరీ చేశాను చాలా చోట్ల. తర్వాత మా సన్ వంశీ స్టేయింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ వచ్చాను నేను. వచ్చిన తర్వాత చెప్పాను ఇటు సంగతి అని చెప్పేసి, బాబు ఎప్పటి నుంచి చెప్తున్నాడు టు అండర్గో సర్జరీ. అండ్ మేము కూడా హైదరాబాద్లో కూడా చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాము. అండ్ చాలా ఎంక్వైరీస్ కూడా చేశాము, రివ్యూస్ చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత నాకెందుకో ధైర్యం అనిపించలేదండి. ఎందుకంటే సర్జరీ అనేది ఈ వయసులో అవసరమా, ఎలా ఉంటుందో అనే దాని మీద నేను కొద్దిగా ఫీల్ అవుతా ఉన్నాను. తర్వాత అన్ని తెగిన తర్వాత మా బాబు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు కేర్ హాస్పిటల్లో, మిస్టర్ సోమేష్, ఏజిఎం అంకాలజీ డిపార్ట్మెంట్. ఈ సజెస్టెడ్, ఆయన సజెస్ట్ చేశారు ఒకసారి వచ్చి కేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్ శరత్ బాబు గారిని కలవండి అని చెప్పారు. నేను బాబు కలిసి వచ్చి శరత్ బాబు గారిని కలిసాము. ద వే హీ హాస్ ఎక్స్ప్లెయిన్డ్, ఆయన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్, నార్మల్ సర్జరీలో రికవరీ అండ్ అదర్ కాంప్లికేషన్స్, అండ్ రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను సార్కి చెప్పాను, సార్ డెఫినెట్లీ మరి నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను, ఏం చేద్దామన్నారు. సో ఈ సజెస్టెడ్ సమ్ టెస్ట్లు చేయమని చెప్పారు. ఆ టెస్ట్ అని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నేను మా బాబు ఇద్దరం వచ్చామండి. వచ్చిన తర్వాత ఈ నెలలోనే 3rd ఒక లెగ్కి చేద్దామన్నారు రోబోటిక్ సర్జరీ. ఆ రోబోటిక్ సర్జరీ 3rd ఒక లెగ్ అయింది. ఆ తర్వాత నేను ఎంత స్టన్ అయిపోయానంటే, సర్జరీ ఇంత ఈజీగా ఉంటే ఎందుకు పీపుల్ ఆర్ నాట్, ఎందుకు రావట్లేదు వాళ్ళు, ఎందుకు ఇంత భయపడుతున్నారు సర్జరీ గురించి, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అని నాకు అర్థం కాలేదు. తర్వాత 7th రెండో కాలు కూడా సర్జరీ అయిపోయింది. అట్ వాస్ నిజంగా ఎంత పీస్ఫుల్గా అయిపోయిందంటే, వితౌట్ ఎనీ పెయిన్. అంటే పెయిన్ ఉంది కానీ నాకు చెప్పినంత వరకు కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, యూ కెనాట్ బేర్ ఇట్ అని చెప్పారు కదండి. నేను బేర్ చేయాలని అన్నారు. కానీ ఇట్ వాజ్ నాట్ దట్ మా పెయిన్. ఇట్ వాజ్ రియల్లీ స్టండ్ పోస్ట్ అండ్ ప్రీ సర్జికల్ కౌన్సిలింగ్ శరత్ బాబు గారు నాకు ఇచ్చిన దాన్ని బట్టి డెఫినెట్లీ వాట్ ఎవర్ హీ హాస్ టోల్డ్, ఏమైతే ఆయన చెప్పారో అదేవిధంగా సర్జరీ జరిగిందండి. నిజంగా నేను కేర్ హాస్పిటల్ ఎన్ శరత్ బాబు గారికి, వారి టీమ్కి ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. హీ హాజ్ మేడ్ మై లైఫ్ కంఫర్టబుల్. అండ్ ఐ సజెస్ట్ అదర్ మై ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ, ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ నీ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ దే షుడ్ కమ్ అండ్ కాంటాక్ట్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఎన్ శరత్ బాబు గారు. I definitely tell you that their life, rest of the life, they will be comfortable and affordable financial this thing. And surgery also it taking really less time, and even blood loss కానీ మిగతా కానీ చాలా తక్కువ వెళ్ళిపోతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ వాట్ ఐ ఫెల్ట్, నేనేమనుకున్నా, నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే, ఆయన ఒక సొంత ఫ్యామిలీ మెంబర్కి కనుక ఆపరేషన్ చేస్తుంటే అలా చెప్తున్నారు, అలా చెప్పారు. కాబట్టి పేషెంట్కి ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఆ ధైర్యం రావటం వలన పేషెంట్ కూడా ఎక్కువ ప్యానిక్ కాకుండా చక్కగా ఆపరేషన్ చేయించుకొని నీట్గా రికవరీ అవ్వడానికి బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ కేర్ హాస్పిటల్ విత్ డాక్టర్ ఎన్ శరత్ బాబు గారు అండ్ హిస్ టీమ్. సో హాయ్ అండి, నా పేరు వంశీ. నేను ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. సో మా ఫాదర్ అండి. సో మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా ఈయన జర్నీ, ఇట్లా నీ సర్జరీ గురించి కానీ లేకపోతే ఇవన్నీ. సో ఏంటంటే మా ఫాదర్ యాజ్ ఈ సెడ్ గుంటూరులో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి నిజంగానే ఆయన చాలా బాగా పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు అనమాట.
అందుకని పెయిన్తో ఇబ్బంది పడుతూ కూడా కొంచెం భయపడుతూ ఉన్నారు ఎందుకు సర్జరీ అని చెప్పేసి. అండ్ నేను ఫాదర్ చాలాసార్లు మేము డిస్కషన్స్ కూడా చేసుకున్నాం, 1-on-1 చేసుకుంటూ కూడా. ఇప్పుడు చాలామంది సలహా ఇచ్చారు, ఇట్లాగ నీ సర్జరీ ఎందుకు, దాని బదులు ఇంజెక్షన్స్తో ఏదైనా క్యూర్ అయిపోతుంది కదా అని. బట్ నాకు తెలిసిన హెల్త్ కేర్లో ఫ్రెండ్స్ బట్టి నాకేం తెలిసిందంటే ఇది ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టర్మ్ పీరియడ్కే పెయిన్ అనేది మనకి తగ్గిస్తుందండి. కానీ అది లాంగ్ టర్మ్ గోల్ కాదు. అది మనకి లాంగ్ టర్మ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు అండర్గో సర్జరీ. అందుకని మేము చాలా హాస్పిటల్స్ తిరిగామండి, చాలామంది డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యాము. కాకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీ రియల్లీ డిడ్ నాట్ ఫీల్ దట్ గుడ్. ఎందుకంటే జస్ట్ వస్తున్నారు, అట్లా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే తర్వాత ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు సోమేష్ అని ఉన్నారు ఇక్కడ, డాడీ నాన్నగారు చెప్పినట్టుగా ఏజిఎం అనమాట ఇక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో. ఆయన డాక్టర్ శరత్ బాబు గారిది సజెస్ట్ చేశారండి. సో మేము కూడా ఏంటంటే అప్పుడు వీ స్టార్టెడ్ వాచింగ్ హిస్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. చూసాం, మేము చాలా వీడియోస్ చూసాము. వీ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. దాని తర్వాత కింద రివ్యూస్ కూడా చూసామండి. చాలా రివ్యూస్ చదువుతున్నప్పుడు ఏంటంటే చాలామంది వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరూ కూడా నీ సర్జరీకి ఇక్కడే వచ్చారు డాక్టర్ శరత్ బాబు గారి దగ్గరికి. అండ్ వాళ్ళ రివ్యూస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ముందు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అండ్ దెన్ మేము హాస్పిటల్కి రావడం జరిగింది. సోమేష్ గారు అండ్ నేను మా నాన్నగారు వచ్చాము. వచ్చి శరత్ బాబు గారు సార్ దగ్గర కూర్చున్న తర్వాత ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయనట్టుగా ఆయన 15 minutes కూర్చోబెట్టి ఈవెన్ వీఆర్ లేమన్ లాంగ్వేజ్లో అతను ఆ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు, ఏంటి, ఎంత సైజ్ పెడతారు, ఎంత డయామీటర్ పెడతారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దెన్ ఐ థాట్ లైక్ ఓకే మనం ఇక్కడే సర్జరీకి వెళ్ళిపోవాలనే ఒక గట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో ఫెల్ట్ ది సేమ్ అండి. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము రిలాక్స్డ్గా కూర్చొని ఆలోచించుకొని దెన్ స్ట్రైట్ అవే శరత్ బాబు సార్తోనే ఇంకా సర్జరీకి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నామండి. సో దాని తర్వాత అదే నాన్నగారు చెప్పినట్టుగా ప్రీ అండ్ పోస్ట్ సర్జరీ అప్పుడు కౌన్సిలింగ్ కానీ లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ కానీ నిజంగా ఇట్ ఈస్ రియల్లీ ఆసమ్ అండి. హీ సీరియస్లీ ఏ ఫెనామినల్ పర్సన్ అండి. అండ్ హాస్పిటల్లో ఇప్పుడు అడ్మిట్ అయిన తర్వాత కూడా ఎవ్రీడే వచ్చి నాన్నగారితో కూర్చొని మాట్లాడి ఒక 5-10 minutes ఏ డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా కూర్చోబెట్టి భలే మాట్లాడారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ శరత్ బాబు గారండి. అండ్ మా ఫ్రెండ్స్తో కూడా ఈవెన్ మా సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్లో కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్లాగే సఫర్ అవుతున్నారు. అండ్ ఐ రియల్లీ టోల్డ్ దెమ్ ది సేమ్ అండి. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్ టు కేర్ హాస్పిటల్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ డాక్టర్ శరత్ బాబు గారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్.